ఆయన విజయ్ కుమార్ గారు వాళ్ళ ఇంటికి పిలిచారు భోజనానికి. నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్ మనం చైనా టౌన్లో ఉన్నాం. చైనా టౌన్ ఇదంతా చైనా టౌన్. మీరు చూస్తున్నారు కదా బ్రిడ్జ్, ఇది వచ్చి యంగూన్, ఇది యంగూన్ సిటీ, అది వచ్చి డెల్లా ప్లేసు. ఆ రెండింటికి మధ్యలో కనెక్టింగ్ బ్రిడ్జ్ మాట ఇది. ఓకేనా, ఇది 2018 స్టార్ట్ చేశారు. మధ్యలో కరోనా వల్ల, నెక్స్ట్ గవర్నమెంట్ మారడం వల్ల ఆ బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వాలి, పళ్ళు ఆపిస్తారు ఆ బ్రిడ్జ్ పళ్ళు. పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా సీటింగ్ ఉంది ఫుల్గా. ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే ఆల్రెడీ ఇక్కడ మొత్తం గ్రాసరీస్ ఉన్నాయి చూడవచ్చు. చిప్స్ కానీ, కేక్స్ కానీ అన్నీ. అదే డెల్లా సిటీ. ఎంగు నుంచి బ్రిడ్జ్ ఎలా కనెక్ట్ అయ్యి డెల్లా కలుస్తుంది. అది వచ్చి యంగూన్ సీ పోర్ట్. అది అక్కడ నుంచి మొత్తం ఏ షిప్లు వచ్చినా అక్కడ అవుతాయి. వావ్, మీకు అక్కడ కనిపిస్తుందా? అక్కడ వచ్చి కార్స్ అవి లోడింగ్. ఆ బ్రిడ్జ్ అవ్వకపోవడం వల్ల ఇటు నుంచి అటు కార్స్ లోడింగ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. కానీ ఆ బ్రిడ్జ్ అయిపోతే ఇది మొత్తం వీళ్ళందరికీ పని ఉండదు. ఇక మా బోట్ డాల్ఫిన్ అవుతుంది. అయిపోయింది డాక్టర్, అయిపోయింది వెళ్ళిపోయాను ఇంకా. జస్ట్ ల్యాండెడ్ అండి అలా. దిగాము ఇక్కడ నుంచి. ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే తెలుగు ఫ్యామిలీ మమ్మల్ని భోజనానికి పిలిచారు. ఇంటికి వెళ్తున్నాం. నేనే విజయ్ కుమార్ వాళ్ళ ఇల్లు ఇది. మొత్తం టేక్ అండి, టేక్ వుడ్ మొత్తం. వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా టేక్ వుడ్. స్టేట్ కేస్ మొత్తం టేక్ వుడ్డే. ఇల్లు మొత్తం టేక్ వుడ్. ఇది హాల్ అండి, లివింగ్ హాలా? ఓకే ఓకే. మీ చిన్న బామ్మడి అంటారా? మొత్తం హోమ్ థియేటర్ తయారు చేస్తున్నారు. సపరేట్గా ఉంటారు అంతా.
స్టీడియో లాగా అదే హోమ్ థియేటర్ మొత్తం తీసుకుని వచ్చి రాత్రి జేబిఎల్ మదర్ తెరిసా బాగుందండి, చాలా బాగుంది ఇల్లు. కానీ ఈ ఫ్లోరింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది, సూపర్. నాకు ఇలాగే చేయించుకున్నా ఇంటికి అలా కాకినాడలో. ఒకవేళ ఉప్పాడు ఇల్లు కడితే మాత్రం, ఉప్పాడులో ఇల్లు కడితే ఇలాగే చేయిస్తారు. ఉప్పాడులో హౌస్ కానీ ఆర్టిని తీసేసి బిల్డింగ్ కడితే పై ఫ్లోర్లో చేయిస్తారు. పాషైన వాళ్ళు చేయిస్తారు. నేను మన ఉప్పాడు ఇంట్లోనే చేద్దాం ఇలాగా చేస్తారు. ఎన్ని చేయరు, 12 మంది ఉన్నారు చేసేవాళ్ళు. బర్మా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇండియాకి. బాగుంది, అదే బ్రిడ్జ్ కదా. కానీ మీకు ఇది గోల్డ్ ఇది గోల్డెన్ ప్లేస్, మంచి ప్లేస్. బ్రిడ్జ్ పక్కనే కదా. ఈ ఉన్న జాలంతా చైనా వాళ్ళు కొనుక్కున్నారా మొత్తం. నాకు తెలియదు చైనా కదిలిపోయిన అసలు ఆఖరికి ఇది పెద్ద సిటీ అయిపోతుంది. చైనా వాడు ఎక్కడున్నా వాడు కొనేస్తాడు. అది తెలుసు ఏంటి డెవలప్మెంట్ ఏంటని తెలుసు వాడికి. అమ్మో, రైసు, చికెను, పప్పు, మటను, సాలెడు, రైస్ అంతా కిందకు వచ్చింది తిన్నవే. చూస్తున్నా కదా, చిన్న పుచ్చుకోటి అన్నమాట ఇవి. వీటి కోసం చెప్తారు. చెప్పండి. ఇది చిన్నగా కోడ్లోన చిన్న రకమైన పొట్టిగా ఉంటుంది. ఈ సిరియం కోడ్ అంటారు. సిరియం కోడి ఎక్కడ లోకల్ ఇక్కడ లోకల్లో ఉంది. లోకల్లో ఉంది. దాని పేరు తన్నిచ్చే అంటారు. తన్నిచ్చే బర్మాలో. మన తెలుగులో వచ్చి సిరియం కోడి. ఈ కోడి అక్కడ ఉంటుంది. ఇక్కడ బర్మాలో కొంత వచ్చి పెంచుకుంటారు. ఆ ఇంటి కూడా ఆ ఊరి తింటారు. ఎక్కువ పెంచుకుంటారు ఎక్కువ. అన్ని చిన్న పొట్టుకోట్లు అన్నీ. మరి ఇప్పుడు ఇండియన్ ఎప్పుడు చూడలేదు నేను. చూడలేదండి అన్ని పెద్ద. అది పుంజు. ఓకే, అది పుంజు. చిన్నదేమో చిన్నది పెట్ట. సేమ్ అనుకోలే పెద్ద, కానీ పొట్టుకోళ్ళు అంతే. పొద్దున్న 2 బోట్లు వచ్చాం కదా. ఇప్పుడు చిన్నదాన్ని వెళ్తున్నాము. ఎలాంటి ఇప్పుడు చైనా టౌన్కి వెళ్తాం. ఇక్కడ నుంచి చైనా టౌన్ కనిపిస్తుంది కదా, అది వచ్చి చైనా టౌను. చైనా టౌన్కి వెళ్తాం. అక్కడ ఏదైనా గోల్డ్ తీసుకుంటామని చైనా టౌన్కి వెళ్తాం. చూడ కనిపిస్తుంది, బెడ్ కనిపిస్తుంది. బెడ్ ఆ షిప్లో మన ఏవి రైస్ కానీ షుగర్ కానీ ఏమొచ్చినా కానీ అక్కడ అన్లోడ్ అవుతాయంట. మొత్తం ఆ గోడౌన్స్లో పెడతా తీసుకొచ్చి. బోటు చాలా కష్టంగా వెళ్తుంది, ఎందుకంటే బోటు వస్తుంది కదా కిందకి, ఎదురు వెళ్తుంది కదా. ఎదురు వెళ్ళడం వల్ల చాలా కష్టంగా వెళ్తుంది, చాలా కష్టం. బోట్ డాక్టర్ దిగారు ఇంకా. ఇప్పుడు వచ్చాం కదా, అది డెల్లా కమకచ్చి అంటారు. ఇది వచ్చి యంగూన్ అండి. యంగూన్ సేమ్ రాజమండ్రి
సంబంధించి ఘాట్లు ఉంటాయి కదా వెనక సేమ్ అన్నమాట ఇట్లాగే ఉంది సేమ్ రాజమండ్రి ఘాట్ ఉంటుంది కదా. పంది మాంసం బాగా తింటారా అన్నా తినండి. పంది పంది మాంసం నెత్తలు ఇది వచ్చి వాటర్ పైప్ లైను, ఇది వచ్చి పోర్ట్ కదా మొత్తం. ఓకే కింద దిగడానికి ఇక్కడి నుంచి బ్రిడ్జ్ ఎక్కాలి, అక్కడ దిగుతాం. ఇది జొంగుల్లో ఎక్కితే డెల్లాలో దిగుతాము బ్రిడ్జ్. ప్రస్తుతం మనం చైనా స్ట్రీట్లో ఉన్నాము ఎంగుల్లో. మొత్తం చైనా స్ట్రీట్ చూద్దాం రండి. ఇక్కడున్న గోల్డ్ షాప్స్ కానీ బట్టల షాపులు కానీ, నెక్స్ట్ చిన్న చిన్న మిరపల పురుగులు ఉంటాయి అవి కానీ, తినే ఐటమ్స్ కానీ. నెక్స్ట్ ఈరోజేమో చైనీస్ న్యూ ఇయర్ లాస్ట్ డే ఈరోజు ఏంటంటే వాళ్ళ తాతల ముత్తాతలకి చెరుకు గడ్డలు కానీ నెక్స్ట్ స్వీట్స్తోని వాళ్ళకు పెన్నం పెడతారు ఈరోజు. ఓకేనా, చూద్దాం రండి. ఓకే చైనీస్ టెంపుల్ కదండి ఇది. చైనీస్ టెంపుల్. మిడతలు, పీతలు, పురుగులు, ఈరోజు చైనీస్ న్యూ ఇయర్ లాస్ట్ రోజు. ఈరోజు ఏంటంటే చైనీస్ వాళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళ తాత మొత్తానికి దండ పెట్టిన రోజు అది. ఈ స్ట్రీట్ మొత్తం చైనా స్ట్రీట్, చైనా టౌన్ అంటారు ఇది ఏరియాని. మొత్తం చైనీస్ ఫుడ్, నెక్స్ట్ చైనీస్ వాళ్ళ ఎక్కువ షాపులు ఉంటాయి, గోల్డ్ షాపులు కానీ, నెక్స్ట్ ఆయిల్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా చైనా వాళ్ళకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇదేమో చైనా వాళ్ళే టెంపుల్ ఇది, చైనా టెంపుల్ ఇది. మొత్తం ఈ వీధి మీదంతా వాళ్ళదే, చైనా వాళ్ళే కాదు, చైనా టౌనే. ఎక్కువ వీళ్ళు ఏంటంటే సీ పోర్ట్ దగ్గర బీచ్ ఎక్కువ ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందని చెప్పి సీ పోర్ట్ దగ్గరలోనే మార్కెట్ పెట్టుకుంటారు. ఎక్కువ కంటైనర్స్ రావడానికి ఈజీగా పిక్ చేసుకోవడానికి అన్నీ. చైనీస్ స్వీట్స్, చైనీస్ సూపు, చైనీస్ ఫుడ్, చైనీస్ మార్కెట్, ఇవన్నీ చైనీస్ చెప్పినవి. షూలు ఉండవు లేదా ఉంటాయి షూలు. చూద్దాం ముందు మనకు చూసుకొని. ఇక్కడ బర్మాలో గోల్డ్ చీప్గా ఉంటుందట, అందుకోసం బర్మా చైనా గోల్డ్ తీసుకుని వద్దామని ఆలోచనలో ఉన్నాను. ఆ గోల్డ్ షాప్ కోసం తిరుగుతున్నాను మొత్తం. ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ తీసుకుందామని మా విజయ్ కుమార్ గారు ఇక్కడ తీసుకొని వచ్చా. ఒకవేళ తక్కువ ఉంటే తీసుకుందాను గోల్డ్. ఇండియా మీద తక్కువ, కానీ ఇండియా మీద తక్కువ ప్లస్ గోల్డ్ ప్యూరిటీ ఎక్కువ. నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్, అదే తరుగు మోజులు అంటాయి కదా, అది కూడా బాగా తక్కువ ఇక్కడ బర్మాలో. చైనీస్ గోల్డ్ షాప్లు ఇవి.
అంటే బర్మీస్ నేమ్లో ఉంటాయి కానీ మొత్తం దీని ఓనర్స్ వచ్చి మొత్తం చైనా వాళ్ళే, దీనికి సంబంధించిన ఓనర్స్ అందరూ. మీకు చైనా కోసం తెలుసు కదా, ఏ దేశానైనా అది గుప్పిట్లో తీసుకుంటారు. మన ఇండియా మోడీ ఉన్నారు కాబట్టి చైనా గుప్పిట్లోకి వెళ్ళదు. మన ఇండియా చుట్టుపక్కల దేశాలన్నీ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, బర్మా, పాకిస్తాన్ ఇవన్నీ చైనా గుప్పిట్లో ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఈ దేశం కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు చైనా వాళ్ళు చేసే పనులకి. ఇక్కడ ఎక్కువ కిల్లి తింటారు, ఎక్కువ కిల్లి లేకపోతే వీళ్ళు బతకలేరు. మొత్తం ఈ దేశం మొత్తం కిల్లి మీద బతికేస్తారు. అన్నం లేకుండా ఉంటారు కానీ కిల్లి లేకుండా ఉంటారు. ఎంత దారుణం అంటే కిల్లి వేసుకొని ఆ పళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అరిగిపోయి మళ్ళీ అవి దొడ్డొచ్చేస్తే పళ్ళు పొడిచేసుకోవడం అని ఇష్టం. మొత్తం ఎక్కబడితే అక్కడ ఉమ్లే కిల్లి ఉమ్ములు. పాలు వేసారండి చాలా బలం ఎక్కువ. ఎక్కువ ఈ కొబ్బరి బట్టలు ఉంటాయి కదండి, అవును, పట్ట పెడతాయి ఇవి. బొంగులు ఉంటాయి. బొంగులు అదే చిన్న పీతలు మిడతలు ఎంత చూడండి. ఒక్కొక్క మిడత ఇది వచ్చి ఇది గొల్ల మిడత అంటారు అసలు. ఏ పీతలు, చిన్న పీతలు ఎక్కువ తినేస్తారు పీతలు. ఓహో, పెద్ద పీతలు. ఇవన్నీ స్వీట్స్, చైనీస్ స్వీట్స్ అండి. అదే ఇవాళ అది పెట్టి ఆ కాయలు గిరి పెట్టి చెరుకుతుంది. ఆ కాయలన్నీ పెట్టి ఆ సామాన్లు తినబెట్టి సామాన్లు అన్నీ పెట్టి వాళ్ళు తాత మొత్తం చనిపోయి ఎవరెవరు చనిపోయి అందరికి ఎక్కడి నుంచి మొక్కుతారు. అందరికీ మొక్కుతారు. ఇంకా రాత్రి 12 గంటలకి చేస్తారు. లాభదాయకం అన్నమాట. చెరుకు అండి, షుగర్ కేన్ బాగా లాభదాయకం అండి. ఏంటంటే వాళ్ళ చైనా అందరికీ ఒక గొప్పతనం అన్నమాట. ఓకే. తక్కువ ధర ఎక్కువండి. అబ్బో, దగ్గరికి వెళ్తాం మనం. పురుగులు ఎంత మనకి కనపడి ఇంత లాగు ఉంటాయి. ఆ పాలు వేసారు కదా, పాలు బాగా తాగి ఉబ్బిపోతాయి. ఏం చేస్తారు, నూనెలో ఫ్రై చేసి తినేస్తారు. మీరు తిన్నారు ఎప్పుడైనా? ఇలా వచ్చి ఇక్కడే ఉన్నాం కానీ తినలేదు ఇప్పుడు. చైనా టౌన్ మెయిన్ సెంటర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చైనీస్ ఎవరో బర్మీస్ ఎవరో కనిపెట్టడం చాలా కష్టం. అలాగే వెళ్ళిపోవడమే. ఫ్లవర్స్ చైనీస్ స్వీట్ మొత్తం అదంతా.
你来啥好？很难搞的。红嘛好的，哎呀嘛。买不呢？你也觉得那里？ ఈ అపార్ట్మెంట్ మా ఫస్ట్ మన ఆనుకర్ది విజయ్ కుమార్ నెక్స్ట్ విజయ్ కుమార్ది ఎక్కడెక్కడండి మందు ఏ స్పాట్ విజయ్ కుమార్ అదా ఓకే ఓకే ఇది నాది ఇదా ఫస్ట్ ఇప్పుడు ఉన్నాక విజయ్ కుమార్ ఇందులో ఉంటున్నారు కదా ఇప్పుడు విజయ్ కుమార్ ఇక్కడే ఉంటుంది ఆ చివరిలో ఉంటున్నారా పైన కనిపిస్తుందా బాగా పైన ఆ ఫ్లోర్లో ఉంటున్నాడు విజయ్ కుమార్ గారు ఆల్రెడీ వచ్చానండి సిటీ హాల్ అండి MTB, Myanmar Tourism Bank. దేవ సినిమా ఒకటి వచ్చింది ఆడుతుంది ఇది వస్తుంది దేవ సెంటర్ పేరు ఏంటండి ఇది సెంటర్ పేరు అదే ఇది రైల్వే స్టేషన్ అండి మయన్మార్ రైల్వే స్టేషన్ బుకింగ్ ఆఫీస్